హలో హాయ్ అండి. ఒక చిన్న టాపిక్, జనరల్గా చిన్న తెలియని మోసం అనుకోవచ్చు, లేదా అది మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుకోవచ్చు. మోసం ప్లస్ ఒక ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్తాను వినండి. జనరల్గా మనం కొబ్బరి నీళ్ళు లీటర్లు కొంటుంటాం, బాటిల్ కొంటుంటాం. మన అందరికి తెలిసిందే, ఒక కొబ్బరి నీళ్ళు అంటే 1 లీటర్ ఓకేనా. ఇప్పుడు ఈ మధ్యన మార్కెట్లోకి ఈ కొత్త బాటిల్స్ వస్తున్నాయి. ఇది బాటిల్ అంటే ఇది కిల్లే బాటిల్. అంటే కిల్లే బాటిల్ ఎందుకు పెట్టారంటే 1 లీటరు అని చెప్పడం కోసం పెట్టాను. చూసారా దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది పిల్లలాగా ఉంది, ఇది తల్లిలాగా ఉంది. ఓకే, అయితే ఈ వాటరు ఇందులో వేసాను, ఫుల్ అయిపోయిన తర్వాత నిండిపోయింది. సో ఇంకా బ్యాలెన్స్ అంత మిగిలిందనమాట. ఇది 200 ml బాటిల్, ఇది 200 ml బాటిల్. ఓకే, 200 బాటిల్లో వేస్తే చూసారా మ్యాక్సిమం 185 ml వచ్చింది. 185 ml. సో 180 అనుకుందాం. 180 అంటే సాధారణంగా కొబ్బరి నీళ్ళు 140 రూపీస్ అమ్ముతారు. ఫోన్ 150 ఓదే ఉంటుంది. ఫోన్ 140 అంటే 140కి 180 ml అంటే 25 రూపాయలు. 25 రూపాయలు మనకు లాస్ చేస్తున్నాడు ఈ కొబ్బరి నీళ్ళు అమ్మేవాడు. అంటే మనకి లీటర్ ఫుల్గా రావట్లేదు. ఇది ఏంటంటే కొబ్బరి నీళ్ళకి షాప్ వాడికి వచ్చిన ఐడియా కాదు. ఈ బాటిల్ తయారు చేసే కంపెనీ ఉందో చూసావా, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మార్కెటింగ్ పెంచుకోవడం కోసం ఆ షాప్ వాడికి ఆశ చూపించి ఎవరు ఇలా కొలుసుకోడు, దగ్గర బాటిల్ ఎవరు పెట్టుకోరు అని చెప్పి వానికి 10 రూపాయలు ఇంకా ప్రాఫిట్తో కాకుండా ఇలాగ మోసం చేయడం వల్ల 25 రూపాయలు లాభం వస్తుంది అని చెప్పి వాడు మార్కెటింగ్ కోసం ఈ షాప్ వాళ్ళకి నేర్పుతాడనమాట. చేతి తినడం కాకుండా మోచేతి తినడం నేర్పించాడు అనమాట. నేర్పించడం వల్ల మనం లాస్ అవుతున్నాం. చూసుకోండి, ఈసారి ఎప్పుడైనా మీరు ఎవరైనా కొబ్బరి నీళ్ళు కొనాలనుకుంటే ఒక 1 లీటర్ బాటిల్ పట్టుకెళ్ళండి, అందులో వేయించుకోండి. లేదా మీరు బాటిల్ బేరవాడేటప్పుడు 180 ml లాస్ అవుతున్నాం కదా, దానికి తగ్గట్టే మీరు అమౌంట్ పే చేయండి. సో ఇలాంటి వాటిని మార్కెటింగ్కి ఎంకరేజ్ చేయకండి దయచేసి. నేనైతే ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడైనా కొబ్బరి నీళ్ళు కొనాలంటే బాటిల్ పట్టుకెళ్తాను, లేకపోతే నేను నాతో వాదిస్తాను కూడా. సో 180 ml మీరు లాస్ అవుతున్నారు చూసారా. ఓకే, ఇది చిన్నగా సిల్లీగా కనబడుతుంది కానీ ఒక తెలియని చిన్న మోసం. ఓకేనా, బాయ్.